కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైందని, ముఖ్యంగా క్యాన్సర్ను నిరోధించడంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజ్ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని, తద్వారా ప్యాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెప్తున్నారు. ఈ క్యాన్సర్ రావడం అరుదుగా సంభవిస్తుందని, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చునని వైద్యులంటున్నారు. క్యాబేజీలో విటమిన్ K1 ఇంకా B అధికంగా ఉంటాయి. విటమిన్ K1 ఒక ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్. ఈ విటమిన్ బ్లడ్ క్లాటింగ్ ఇంకా బోన్ మెటబాలిజంలో ఎంతగానో దోహదపడుతుంది. ఒక కప్పు క్యాబేజీలో మనకు రోజుకు సరిపడ మోతాదులో 85% K1 విటమిన్ ఉంటుందట. విటమిన్ B. క్యాబేజీలో విటమిన్ Bతో పాటు ఫోలేట్, విటమిన్ B6, B1 అండ్ విటమిన్ B5 కూడా అధికంగానే ఉంటాయి. విటమిన్ B తీసుకోవడం వలన బ్రెయిన్ సంబంధిత సమస్యలు రాకుండా మైండ్ చురుకుగా పనిచేస్తుంది. క్యాబేజీలో పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ విటమిన్ A ఇంకా C కూడా అధికంగానే ఉంటాయి. వీటిలో జియాక్సిటిన్, ఐసోథియాసినైట్, సల్ఫరోఫేట్లు బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ను నివారించడంలో ఎంతగానో సహాయపడతాయట. క్యాబేజీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూట్రియంట్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ నార్మల్ లెవెల్లో ఉంచుతుంది. ఇన్ఫ్లమేషన్ క్యాన్సర్ యొక్క కణాలను నివారించడంలో ఇంకా ఇన్ఫ్లమేషన్ ఆధారిత రోగాలను నయం చేయడంలో పనిచేస్తుంది. క్యాబేజ్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా తాజాగా ఉన్న క్యాబేజ్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను గ్రైండర్లో వేసి సరిపడా నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వడపోసుకుని ఒక చెంచా తేనె కలపాలి. రోజూ ఉదయాన్నే ఈ క్యాబేజ్ జ్యూస్ తాగడం వలన క్యాన్సర్ కణాలు న్యాచురల్గా తగ్గుముఖం పడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.